ఆగస్టు 24 యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుండి 25 వచనములు. ఈ లోకం హింసించినప్పుడు ఓర్పుకు 2 కారణాలను ఈ పాఠ్యభాగం మనకు చూపుతుంది. ప్రతి కారణం బలమైనదై అధిక తలంపుకు విషయాలను అందిస్తుంది. మొదటి విషయం ఏమిటంటే, క్రీస్తే స్వయంగా త్రాగిన పాత్రనే హింస. ప్రతి విషయంలో, స్వభావంలో, మాటల్లో, క్రియలో లోపం లేకుండా, కరుణ కార్యాల్లో అలయకుండా ఎల్లప్పుడూ మంచి చేస్తూ ప్రయాణించిన యేసువలే మరెవరూ కూడా తన భూలోక పరిచర్య చివరి రోజు వరకు అంతగా ద్వేషించబడలేదు. సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, అన్యులు కలిసికట్టుగా ఆయన మీద ద్వేషాన్ని కుమ్మరించి ఆయన్ని ఎదిరించి ఆయన మరణించేంత వరకు ఎన్నడూ విశ్రమించలేదు. ఈ సులువైన సత్యం ఒకటే ఖచ్చితంగా మన ఆత్మలను పోషించి మనిషి ద్వేషానికి పడిపోకుండా నివారిస్తుంది. మన ప్రభువు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన భాగాన్ని పంచుకుంటున్నామని మాత్రమే మనం గమనించాలి. మనం బాగా చూడబడడానికి యోగ్యులమా? మనం ఆయన కంటే ఉత్తమమా? మన తండ్రి మనకిచ్చే పాత్రను మౌనంగా త్రాగేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం తరచూ దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి అని చెప్పిన యేసు మాటలను గుర్తు చేసుకోవాలి. మరో విషయం ఏమిటంటే, మనం దేవుని పిల్లలమని, మనకు పరలోకంలో సంపద ఉందని నిరూపించడానికి హింస సహాయపడుతుంది. మనం నిజంగా తిరిగి జన్మించామని, మన హృదయాల్లో కృపను కలిగి ఉండి మహిమకు వారసులమని హింస రుజువు చేస్తుంది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. క్లుప్తంగా చెప్పాలంటే, హింస అనేది నిజమైన వెండి, బంగారం మీద ఉండే కంసాలి ప్రమాణ చిహ్నం వంటిది. ఇది రక్షించబడిన వ్యక్తి చిహ్నాల్లో ఒకటి. లోకద్వేషంతో సొమ్మసిల్లి పడిపోతున్నామని భావించినప్పుడు మనం ఈ ఉల్లాసపరిచే ఆలోచనతో మన మనస్సులను ధైర్యపరుచుకుందాం. ద్వేషాన్ని భరించడం కష్టమనడంలో సందేహం లేదు. మనం అమాయకులమని మన మనస్సాక్షి చెప్పినప్పుడు భరించడం మరింత కష్టం. కానీ తుదకు అది మేలుకు చిహ్నమని మనం ఎన్నడూ మరచిపోవద్దు. కూలద్రోయబడని పరిశుద్ధాత్మ కార్యం మనలో ఆరంభించిందనడానికి అది ఒక గుర్తు. ధ్యానం కోసం. మనుష్యులు భయపడే వారిని మాత్రమే హింసిస్తారు.